this is Naresh Kumar. Welcome back, Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Bకి సంబంధించిన పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్లో నుంచి 7 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఈ యొక్క ప్రాబ్లం మేలో తెలంగాణ స్టేట్లో 2022లో అడగడం జరిగింది, అలానే ఏపీ స్టేట్లో 2017లో మార్చిలో మేలో అడగడం జరిగింది. మరి ఎలా చేయాలో ఒక్కసారి మనం చూద్దాం. రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ స్టెప్ బై స్టెప్ నీట్గా చేద్దాం. సో దట్ ద ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్ టు ది పెయిర్ ఆఫ్ లైన్స్ ఈజ్ అన్నాడు. అంటే D1 అనేది కనుక్కుంటాను నేను. The perpendicular distance or the length of perpendicular from P to our pair of straight line. మళ్ళీ D2 కూడా కనుక్కుంటా. The perpendicular distance from P to the line. ఇంకొకటి pair of lines మళ్ళీ మనము L1x plus M1y plus N1 is equal to 0. రెండవది L2x ప్లస్ M2y ప్లస్ N2 ఈక్వల్ 0. ఆ రెండింటిని కంబైన్డ్ ఈక్వేషన్గా మల్టిప్లై చేస్తే సో x² కోఎఫిషియంట్ని అలానే xy కోఎఫిషియంట్ని అలానే y² కోఎఫిషియంట్స్ వస్తే కంపేర్ చేసుకొని మనం ఈ రిజల్ట్ని ప్రూవ్ చేస్తాం. అయితే D1 D2 కనుక్కున్నాక D1 ఇంటూ D2 ప్రోడక్ట్ చేస్తాం ఈ డిస్టెన్సెస్ని. అలా చేశాక సింప్లిఫికేషన్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. ఓకే, ఈ రిజల్ట్ని ప్రూవ్ చేయమన్నాడు. మరి చూద్దాం స్టెప్ బై స్టెప్. ఇచ్చిన డేటాని రాస్తున్నా. గివెన్ దట్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈజ్ ఏంటి ఇచ్చేసాడు కదా మన ప్రాబ్లంలో. పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఏంటి? ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ టేకింగ్ యాజ్ 1. ఈ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అనేది 2 ఈక్వేషన్స్ని మళ్ళీ రిప్రజెంట్ చేస్తుంది. ఏంటి? L1x ప్లస్ M1 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ L2x ప్లస్ M2y ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆ రెండింటిని మల్టిప్లై చేస్తాము. x² కోఎఫిషియంట్ని, xy కోఎఫిషియంట్ని, y² కోఎఫిషియంట్ని కంపేర్ చేసుకుని చేస్తాం. ఓకే, సో కాబట్టి లెట్ ఈక్వేషన్ 1 represent two lines are అవేంటో రాద్దాం. సో L1x ప్లస్ M1y ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ టేకింగ్ యాజ్ 2. ఇప్పుడు దీనిని మనం స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేద్దాం. ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0తో కంపేర్ చేస్తే ABC వాల్యూస్ వస్తాయి. ఓకే, సో కంపేరింగ్ ద అబోవ్ లైన్ with ax plus by plus c is equal to 0తో కంపేర్ చేస్తాం. అప్పుడు మన నంబర్ 2లో ఉన్న x కోఎఫిషియంట్ని మన స్టాండర్డ్ ఫామ్లో ఉన్న లైన్లో ఉన్న x కోఎఫిషియంట్ని ఈక్వేట్ చేస్తాం. ఇక్కడ x కోఎఫిషియంట్ a, అక్కడ L1 అనమాట. అంటే a ఈజ్ ఈక్వల్ టు L1. ఇక్కడ y కోఎఫిషియంట్ b, ఇక్కడ ఏముంది? M1. ఇక్కడ కాన్స్టెంట్ c ఈజ్ ఈక్వల్ టు అక్కడ లేదు, 0. ఓకేనా? సో నెక్స్ట్ అగైన్ రెండవ లైన్ 2 లైన్స్ అని చెప్పాను కదా, ఒకటి ఇది, ఇంకొకటి L2x ప్లస్ M2y ఈజ్ ఈక్వల్ 0. ఆల్సో ఇంకొక లైన్ ఏంటంటే L2x ప్లస్ M2y ఈజ్ ఈక్వల్ టు 0. సో దీనికి ఒక నంబర్ 3 ఇస్తున్నా. ఇప్పుడు మళ్ళీ దీన్ని స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేయాలి. అగైన్ కంపేరింగ్ the above line with ax plus by plus c is equal to 0, we get
ఓకే, మళ్ళీ చెప్పండి. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ని ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ని ఈక్వేట్ చేయండి. ఏ ఈజ్ ఈక్వల్ టు L2, అలానే బి ఈజ్ ఈక్వల్ టు M2, అలానే సి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సరే, ఈ వాల్యూస్ ఏబిసి అనేవి ఉపయోగించుకుంటాం మనం. అయితే నెక్స్ట్ ఏంటంటే ఈ ఈక్వేషన్ 1 అనేది ఈ రెండు లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పాను, 2, 3. ఇప్పుడు ఆ 2, 3ని మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ని కంపేర్ చేసుకుంటాం, వై స్క్వేర్ కోఎఫిషియంట్ని, అలానే XY కోఎఫిషియంట్ని కంపేర్ చేసుకుంటాం. ఎందుకంటే మన రిజల్ట్లో ఇవన్నీ ఉపయోగపడతాయి అందుకోసం. ఓకే, సరే. మరి నెక్స్ట్ లైన్లో అదే రాస్తున్నా. సో దేర్ ఫోర్ ఇంకొక స్టెప్ ఇక్కడ సరిపోదు, ఇక్కడే నోట్ చేస్తున్నా. ఓకే, సో ఏంటి? దేర్ ఫోర్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇంకా నంబర్ 2ని 3ని మల్టిప్లై చేయండి. L1x ప్లస్ M1y ప్లస్ n, అంటే n లేదు కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ L2x ప్లస్ M2y అన్నమాట. ఎస్, ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాము. ఓకే, సో చెప్పండి. L1 L2xతో మల్టిప్లై చేయాలి. L1xని M2yతో, అట్లానే M1yని L2xతో, M1yని M2yతో మల్టిప్లై చేయండి. చెప్పండి. L1 L2x ఇంటూ x స్క్వేర్. నెక్స్ట్ L1 ఇంటూ M2, L1 ఇంటూ M2 xy. ఓకే, నెక్స్ట్ మళ్ళీ M1yతో L2xని ఒక ఆర్డర్లో ఫస్ట్ LMలో వచ్చేట్టుగా రాద్దాం. అంటే L2 M1 xy ఆర్ yx. ఓకే, చూడండి, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. L2 M1 xy. నెక్స్ట్ M1 M2 y ఇంటూ y స్క్వేర్, M1 M2 y స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అన్ని ఒక చోట రాసుకుందాం. సో L1 L2 ఎక్స్ స్క్వేర్. XYలు ఈ రెండిట్లో ఉన్నాయి కదా, XYని కామన్ తీద్దాం. సో L1 M2 ప్లస్ L2 M1 ఇంటూ XY. సో M1 M2 ఉంది, y స్క్వేర్ ఆల్రెడీ ఉంది. ఎస్, ఓకే. సో ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం బోత్ సైడ్స్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ని, XY కోఎఫిషియంట్ని, y స్క్వేర్ కోఎఫిషియంట్స్ని కంపేర్ చేద్దాం. ఓకే, సో కంపేరింగ్ ఎక్స్ స్క్వేర్ కామా XY అండ్ y స్క్వేర్ coefficients on both sides. ఓకే, మరి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటి? L1 L2. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్లో ఏంటి? ఏ అన్నమాట. కాబట్టి సో ఏ ఈజ్ ఈక్వల్ టు L1 L2. ఓకేనా? సరే, నెక్స్ట్ చెప్పండి. XY కోఎఫిషియంట్ని ఇక్కడ రాద్దాం. XY కోఎఫిషియంట్ ఏంటి? L1 M2 ప్లస్ L2 M1. సో ఈజ్ ఈక్వల్ టు 2h. ఇక్కడ XY కోఎఫిషియంట్ 2h ఈజ్ ఈక్వల్ టు L1 M2 ప్లస్ L2 M1 అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ y స్క్వేర్ కోఎఫిషియంట్స్ని చెప్పండి. ఇక్కడ y స్క్వేర్ కోఎఫిషియంట్ B, అక్కడ M1 ఇంటూ M2. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇవి. ఎప్పుడైనా ఏ అంటే ఏంటి? L1 L2 అనేది ఉపయోగించుకుంటాం. మైనస్ B అంటే M1 M2. ఓకే, నెక్స్ట్ 2h అన్నమాట ఇది. ఓకే, సో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రొసీజర్, ఇక్కడ వరకు ఇచ్చిన డేటాని ఉపయోగించుకున్నాం సార్. అయితే ఇప్పుడు షో దట్ ద పర్పెండిక్యులర్
డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు ది లైన్ అంటే ఒక పాయింట్ ఒక పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ నంబర్ 2 ఉంది చూడు, దానికి డిస్టెన్స్ కనుక్కుందాం. D2 నంబర్ 2కి 3 ఉంది కదా పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో, అంటే L2x + M2y = 0, దానికి డిస్టెన్స్ కనుక్కుంటాం. ఓకే, సో మరి ఆ రెండింటిని మల్టిప్లై చేసి రిజల్ట్ని ప్రూవ్ చేయాలి. మరి రాస్తున్నాను చూడండి. సో లెట్ D1 = ఇవి ఇక్కడ A = L1 L2ని నోట్ చేస్తున్నా. 2H L1 M2 + L2 M1 B M1 M2. ఓకే, సో కాబట్టి ఇక్కడ D = ఏంటి? ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఒక పాయింట్ ఏదైనా ఆల్ఫా బీటా, దాన్ని మీరు P ఆఫ్ ఆల్ఫా కామా బీటా అనుకోండి. ఆల్ఫా బీటా టు ది ఈక్వేషన్ 2 మరి ఈక్వేషన్ 2 ఒక్కసారి లైన్ రాస్తున్న. L1x + M1y = 0. ఇది నంబర్ 2 సార్. ఒక పాయింట్ ఏదైనా ఇచ్చినప్పుడు, అలానే ఒక లైన్ ఇచ్చినప్పుడు డిస్టెన్స్కి ఫార్ములా రాస్తున్నాను ఇప్పుడు. సో D1 = చెప్పండి ఫార్ములా ఏంటి? mod ax1 + by1 + c/√, x1 కోఎఫిషియంట్ అంటే a² అనమాట, y1 కోఎఫిషియంట్ b². ఇన్ జనరల్గా ఇది ఫార్ములా, డిస్టెన్స్కి ఫార్ములా. అయితే ఇక్కడ x1 y1 అంటే పాయింట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఆల్ఫా కామా బీటా, అంటే x1 అంటే ఆల్ఫా, y1 అంటే బీటా. మరి లైన్ ఏమి ఇచ్చాడు? నంబర్ 2కి తీసుకున్నాం కదా. సో D1 = సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ అంటే ఆ లైన్ యొక్క x కోఎఫిషియంట్ అనమాట. ఓకే, L1 ఆ లైన్లో ఉన్నాయి కదా x కోఎఫిషియంట్ రాసుకోవాలి. మరి x అంటే x1 అని, ఇక్కడ x1 అంటే ఆల్ఫా ప్లస్ M1 y అంటే ఇక్కడ పాయింట్ y1 అంటే బీటా అనమాట. ఓకేనా, సో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ x కోఎఫిషియంట్ L1 రాసి x1 పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా ఆల్ఫా ప్లస్ M1 y కోఎఫిషియంట్ రాయాలి, మళ్ళీ y1 అంటే బీటా అనమాట. √a² + b² అంటే x కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ L1², y కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ L2². సో √L1² ప్లస్ M2 కాదు M1 కదా. ఓకే, M1². ఎస్, D1 కనుక్కున్నాను. మరి ఇదే విధంగానే D2ని కూడా కనుక్కుందాం. ఓకే, D2ని కనుక్కుంటున్నా. సో లెట్ D2 = D2 సేమ్ ఇదే విధంగా ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ P, సేమ్ పాయింట్ కానీ లైన్ నంబర్ 3 అంటే L2x + M2y + c అంటే అక్కడ కాన్స్టెంట్ లేదు, 0. పాయింట్ ఇచ్చినప్పుడు, లైన్ ఇచ్చినప్పుడు డిస్టెన్స్కి సేమ్ ఫార్ములా. ఓకేనా, సరే మరి ఇదే విధంగా రాద్దాం. ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ P, ఇక్కడ నాకు సరిపోవట్లేదు, మీరు కంటిన్యూషనే నోట్ చేసుకునేటప్పుడు కంటిన్యూషన్ నోట్ చేసుకోండి. డిస్టెన్స్ ఫ్రమ్ P ఆఫ్ ఆల్ఫా కామా బీటా టు ది ఈక్వేషన్ 3. ఓకే, సో మళ్ళీ తెలుసు మనకి పాయింట్ ఆల్ఫా బీటానే. సో x కోఎఫిషియంట్ L2, y కోఎఫిషియంట్ M2. సో సేమ్ ఫార్ములాని మళ్ళీ నేను రాయట్లేదు. ఓకే, ఇదే ఫార్ములా కదా, రాసుకుంటే రాసుకోవచ్చు. ఓకే, సో చెప్పండి ఫస్ట్ x కోఎఫిషియంట్ L2, x అంటే ఆల్ఫా అనమాట, మళ్ళీ y కోఎఫిషియంట్ M2, y అంటే బీటా అనమాట, డివైడెడ్ బై √.
ఎక్స్ కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ L2 స్క్వేర్, వై కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ M2 స్క్వేర్. సో కాబట్టి L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్ అనమాట. ఎస్, ఓకే. ఇప్పుడు మనము D1 షో దట్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే D1 ఇంటూ D2ని తీసుకొని ఇది ప్రూవ్ చేయండి. సో నెక్స్ట్ లైన్లో చూడండి, దేర్ఫోర్ ద ప్రోడక్ట్ ఆఫ్ perpendicular distance ఈజ్ ఏంటి D1 ఇంటూ D2 అనుకుంటున్నా. D1 ఇంటూ D2 కదా ప్రోడక్ట్ చేయాలి. ఎస్, ద ప్రోడక్ట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఇదే కదా. సో D1 అంటే L1 ఆల్ఫా ప్లస్ M1 బీటా డివైడెడ్ బై ఇది రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ఇంటూ D2 సార్. D2 ఇందాకే కనుక్కున్నాం. L2 ఆల్ఫా ప్లస్ M2 బీటా డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్. ఓకే, ఎస్. ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేసి మన ఆన్సర్ని రాబట్టాలి. మరి చూద్దాం ఇంకా. D1 ఇంటూ D2 సో ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మల్టిప్లై చేయండి. ఇక్కడ మాడ్యులస్లో 2 ఉన్నాయి. సో కాబట్టి మల్టిప్లై చేయండి ఒక్కొక్క దాన్ని. L1 ఆల్ఫా ప్లస్ M1 బీటా ఇంటూ L2 ఆల్ఫా ప్లస్ M2 బీటా డివైడెడ్ బై రూట్ ఆఫ్ ఏ ఇంటూ రూట్ ఆఫ్ బి. రూట్ ఏ ఇంటూ రూట్ బి రూట్ ఆఫ్ ఏబి అవుతుంది. ఓకే, కాబట్టి రెండింటిని రూట్లో రాసేద్దాం. L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ఇంటూ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్. ఓకే, రెండింటిని రూట్లో రాసేసాను. నెక్స్ట్, ఇప్పుడు మనం మళ్ళీ L1 ఆల్ఫాతో L2 ఆల్ఫాని, L1 ఆల్ఫాతో M2 బీటాని, M1 ఆల్ఫాతో M1 బీటాతో L2 ఆల్ఫాని, M1 బీటాతో M2 బీటాని మల్టిప్లై చేద్దాం. ఓకే, సరే. నెక్స్ట్ ఇక్కడ నోట్ చేస్తున్నా. సో D1 ఇంటూ D2 ఈజ్ ఈక్వల్ టు ఓకే చెప్పండి. ఫస్ట్ L1 L2 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ మళ్ళీ L1 M2 ఆల్ఫా బీటా ప్లస్ మళ్ళీ M1 అంటే ఫస్ట్ L టర్మ్స్ మళ్ళీ M టర్మ్స్ లాగా రాయండి. అంటే L2 M1 ఆల్ఫా బీటా ప్లస్ M1 M2 బీటా స్క్వేర్, M1 M2 బీటా స్క్వేర్ డివైడెడ్ బై, కాబట్టి మల్టిప్లై చేశాను అంతే సార్ నేను. L1 ఆల్ఫాతో L2 ఆల్ఫాని, L1 ఆల్ఫాతో M2 బీటాని అంటే L1 M2 బీటా. నెక్స్ట్ M1 బీటాని L2 ఆల్ఫాతో అంటే ఫస్ట్ ఆర్డర్లు రాయండి L టర్మ్స్, L2 M1 ఆల్ఫా బీటా ప్లస్ M1 M2 బీటా ఇంటూ బీటా బీటా స్క్వేర్. ఓకే, సో డినోమినేటర్లో కూడా అలానే చేయండి. L1 L2 స్క్వేర్, L1 స్క్వేర్ M2 స్క్వేర్, M1 స్క్వేర్ L2 స్క్వేర్, M1 స్క్వేర్ M2 స్క్వేర్. ఓకే, చెప్పండి. L1 స్క్వేర్ ఇంటూ L2 స్క్వేర్ ప్లస్ మళ్ళీ చెప్పండి L1 స్క్వేర్ ఇంటూ M2 స్క్వేర్ ప్లస్ మళ్ళీ చెప్పండి ఈ ఫస్ట్ Lలో వచ్చేట్టుగా L2 స్క్వేర్ M1 స్క్వేర్ ప్లస్ మళ్ళీ M1 స్క్వేర్ M2 స్క్వేర్. ఓకే, సో కాబట్టి
సో ఇలా చేశాను. L1 స్క్వేర్ L2 స్క్వేర్ L1 స్క్వేర్ M2 స్క్వేర్ M1 స్క్వేర్ M2 స్క్వేర్ L2 స్క్వేర్ M1 స్క్వేర్ M2 స్క్వేర్. ఓకే, మరి ఇప్పుడు చూడండి ఆల్ఫా బీటాలు 2 టర్మ్స్ లాగా ఉన్నాయి కదా. సో వాటి రెండింటి నుంచి ఆల్ఫా బీటాని కామన్ తీద్దాం. సో D1 ఇంటూ D2 ఈజ్ ఈక్వల్ టు L1 L2 ఒక చోట రాసి పక్కన ఆల్ఫా స్క్వేర్. మళ్ళీ చూడండి L1 L2 మన దగ్గర ఆల్రెడీ స్టార్టింగ్లో L1 L2 ఇదో ఇక్కడ చూడండి ఏ ఆల్ఫా స్క్వేర్ వస్తుంది. ఓకేనా, సరే. ప్లస్ L1 M2 ప్లస్ L2 M1 ఇంటూ ఆల్ఫా బీటాని కామన్ తీశారు. ప్లస్ M1 M2 ఒక చోట రాసి బీటా స్క్వేర్ డివైడెడ్ బై, ఇప్పుడు L1 L2 ఉంది కదా, L1 స్క్వేర్కి L1కి స్క్వేర్ ఉంది, L2కి స్క్వేర్ ఉంది. దాన్ని L1 L2 హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఎందుకు సార్ అంటే L1 L2ని మనం ఏ రాసుకోవచ్చు. ఓకే, కాబట్టి రూట్ ఆఫ్ L1 ఇంటూ L2 హోల్ స్క్వేర్, ఏబి హోల్ స్క్వేర్ ఉంది, ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ రాయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ప్లస్ ఇక్కడ M1 M2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. చివరి టర్మ్ని M1 స్క్వేర్ M2 స్క్వేర్ని M1 ఇంటూ M2 హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకా మిగిలినవి ఒక చోట రాస్తున్నా. ప్లస్ L1 స్క్వేర్ M2 స్క్వేర్ ప్లస్ L2 స్క్వేర్ M1 స్క్వేర్. ఓకే, మాడ్యులస్ విత్ ఇన్. నెక్స్ట్ చూద్దాం. ఇంకా మన ఆన్సర్ని చూడండి. L1 L2 అంటే ఏ స్టార్టింగ్లో చూడు కంపేర్ చేసుకున్నామని ఏ ఆల్ఫా స్క్వేర్. నెక్స్ట్ ఆల్ఫా బీటా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి L1 M2 ప్లస్ L2 M1, L1 M2 ప్లస్ L2 M2H సరిపోయింది. ప్లస్ M1 M2ని ఏమనుకున్నాం బి బీటా స్క్వేర్ అయిపోయింది. న్యూమరేటర్ వచ్చేసింది. అవునా, మన ప్రూఫ్లో. డినోమినేటర్ చూడండి, డినోమినేటర్లో రాలేదు సార్, 4H రావాలి. 4H అంటే L1 M2 ప్లస్ L2 M1, L1 M2 ప్లస్ L2 M1 అంటే దాన్ని హోల్ స్క్వేర్గా వచ్చేట్టుగా చేస్తాం మనం. అప్పుడు 2H స్క్వేర్ అంటే హోల్ స్క్వేర్ అంటే 4H స్క్వేర్, 4H స్క్వేర్ కదా, 2H హోల్ స్క్వేర్ అంటే మనం దీన్ని స్క్వేర్ చేయాలి. ఎస్, ఓకే, ఒక చిన్న టెక్నిక్ వాడుతున్నా. అట్లనే ఏ మైనస్ బి కావాలి, L1 L2 మైనస్ M1 M2 కావాలి. అందుకోసం చూడండి డినామినేటర్లోని ఉన్న టర్మ్స్లో నేను 2L1 L2 M1 M2ని యాడ్ చేస్తాను. అలానే 2L1 L2 M1 M2ని సబ్స్ట్రాక్షన్ చేస్తాను. ఎందుకు సార్, ఇక్కడ మిడిల్లో మైనస్ సింబల్ ఉంది కాబట్టి ఒకటి యాడ్ చేసి సబ్స్ట్రాక్షన్ చేస్తే మనం అనుకున్న ఆన్సర్ వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో యాడ్ అండ్ సబ్స్ట్రాక్ట్ ఇన్ డినామినేటర్ విత్ 2 ఇంటూ L1 L2 ఇంటూ M1 M2. ఓకే, సో అదే స్టెప్ అరేంజ్ చేస్తున్నా. D1 ఓకే, ఇక్కడ సరిపోదు. నెక్స్ట్ కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నా. ఓకే, సో D1 ఇంటూ D2 ఈజ్ ఈక్వల్ టు, ఇంకా న్యూమరేటర్ని నేను రాసేస్తున్నా. L1 L2 అంటే ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2H అట్లనే ఉంటుంది. ఎందుకంటే L1 M2 ప్లస్ L2 M1 ఆల్ఫా బీటా రాసేస్తున్నా. ప్లస్ బి ఇంటూ బీటా స్క్వేర్, ఎందుకంటే M1 M2 అంటే స్మాల్ బి, ఇంకా బీటా స్క్వేర్. మరి డినామినేటర్ని అరేంజ్మెంట్ చేద్దాం. సో ఏం చెప్పాను, యాడ్ చేయమన్నాను, సబ్స్ట్రాక్షన్ చేయమన్నా. సో ఫస్ట్ L1 L2 హోల్ స్క్వేర్ ప్లస్ M1 M2 హోల్ స్క్వేర్ ప్లస్ 2L1 L2 M1 M2. నెక్స్ట్ మళ్ళీ ఈ టర్మ్ని రాద్దాం. సో L1 స్క్వేర్
m1 m2 స్క్వేర్ ప్లస్ l2 స్క్వేర్ m1 స్క్వేర్. ఓకే, మరి యాడ్ చేశాను, సబ్స్ట్రాక్షన్ చేయాలి. -2l1 l2 m1 m2. ఓకే, కాబట్టి అగైన్ +2l1 l2 -2l1 l2 m1 m2 రెండు క్యాన్సిల్ అయ్యాయి. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సో d1 ఇంటూ d2 న్యూమరేటర్ని అలానే రాస్తున్నా. ఏ ఆల్ఫా స్క్వేర్ 2h ఆల్ఫా బీటా ప్లస్ బి బీటా స్క్వేర్ డివైడెడ్ బై. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, అవునా? సో దీని అంతటిని మనం ఏం రాసుకోవచ్చు అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా రాసుకోవచ్చు. ఇది నెక్స్ట్, ఇది ప్లస్ టర్మ్, నెక్స్ట్ దానికి ఇక్కడ మైనస్ ఉంది కదా, ఫస్ట్ దీన్ని అరేంజ్మెంట్ చేసుకున్నాం, లేకుంటే మీ చాయిస్. సో ఫస్ట్ ఇక్కడ మన ఆన్సర్ని బేస్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ చేయండి, ఎట్లయినా ఒకటి. ఇక్కడ ప్లస్ మైనస్ రెండు క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టర్మ్ అంతటిని నేను ఏం రాయొచ్చు, L1 L2 మైనస్ m1 m2 హోల్ స్క్వేర్ రాయొచ్చా? ఎస్, రాయొచ్చు. దీన్ని ఎక్స్పాండ్ చేయండి, ఇది రావాలి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ L1 స్క్వేర్ L2 స్క్వేర్, ఎస్ సరిపోయింది. ప్లస్ బి స్క్వేర్ m1 స్క్వేర్ m2 స్క్వేర్ సరిపోయింది. -2 ఇంటూ L1 L2 m1 m2 సరిపోయిందా? ఎస్. నెక్స్ట్ ప్లస్, ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, ప్లస్ ఉంది కదా, సో L1 m2 ప్లస్ L2 m1 హోల్ స్క్వేర్ రాయొచ్చు సార్. చెప్పండి, దీన్ని ఎక్స్పాండ్ చేయండి, అది వస్తుంది. L1 స్క్వేర్ m2 స్క్వేర్ ప్లస్ L2 స్క్వేర్ m1 స్క్వేర్ 2 L1 L2 m1 m2 సరిపోయింది. ఈ స్టెప్ని అరేంజ్ చేస్తే అది ఈ రైట్ సైడ్లో ప్లస్ టర్మ్, ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఉంది. ఇంకా మిగిలింది ఇక్కడ ఏ మైనస్ బి లాగా అరేంజ్మెంట్ చేయండి. ఎస్, నౌ దట్ ఈస్. సో న్యూమరేటర్ని అలానే రాస్తున్నా. ఏ ఆల్ఫా స్క్వేర్ 2h ఆల్ఫా బీటా ప్లస్ బి బీటా స్క్వేర్. ఎస్, ఇప్పుడు మీరు చెప్పండి, L1 L2 మైనస్ m1 m2 అంటే ఏమనుకున్నాం? L1 L2 అంటే ఏ సార్, మైనస్ m1 m2 అంటే బి సార్, హోల్ స్క్వేర్. ఓకే, ప్లస్ L1 m2 ప్లస్ L2 m1 ఏమనుకున్నాం? 2h హోల్ స్క్వేర్. 2h హోల్ స్క్వేర్ అంటే 4h స్క్వేర్, అంతే కదా. 2h స్క్వేర్ అంటే 2 స్క్వేర్ h స్క్వేర్ అంటే 4h స్క్వేర్. ఎస్, సరిపోయింది. సో దేర్ఫోర్ ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ ఫ్రమ్ పాయింట్ ఆల్ఫా కామా బీటా టు ది పెయిర్ ఆఫ్ లైన్స్ ఈజ్, ఇదే అన్నమాట. ఓకే, సో ఇలా చేయాలి కాబట్టి కొద్దిగా అరేంజ్మెంట్ చేయాలి ఇక్కడ. సో కీ పాయింట్ ఈ యొక్క థీరంకి లేకుంటే ప్రాబ్లంకి -2l1 l2 m1 m2 ప్లస్ 2l1 l2 m1 m2. సో ఆన్సర్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ అరేంజ్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.